కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్రపంచ రాజకీయాలు పూర్తిగా ఆటవిక రాజకీయాలు. అడవిలో బలమైన శక్తివంతమైన జంతువు తనకంటే చిన్న జంతువుని తింటుంది. ఆ చిన్న జంతువు తనకంటే చిన్నదైన మరింత చిన్న జంతువుని తింటుంది. పెద్ద చేప చిన్న చేపని తిన్నట్టు చిన్న చేప దానికంటే చిన్న చేప. అంటే ఇక్కడ బలం ఎవరిదో వాడిదే రాజ్యము. ప్రపంచ రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడి ప్రపంచ దేశాలు శాంతియుతంగా జీవించాలి, ప్రతి దేశం కూడా ఇతర దేశం యొక్క ప్రాదేశిక సమగ్రతను సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని చెప్పేసి యుఎన్ చార్టర్లో అమెరికా రాసుకుంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు. సరే, ఇప్పుడు 190 దేశాలు యుఎన్ చార్టర్లో ఉన్నాయి. కానీ అన్ని నియమాలకు తిలోదకాలు ఇచ్చి అమెరికా మళ్ళా వికృత రూపాన్ని దాల్చింది. ఏంటబ్బా అంటే మనందరికీ తెలుసు, ఇటీవల వారం రోజుల క్రితమే కరెక్ట్గా చెప్పాలంటే 10 రోజులు అమెరికా ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశము, ఆర్థికంగా శక్తివంతమైంది. $25 ట్రిలియన్ ఎకానమీ. అప్పు ఎంత ఉందో పక్కకు పెట్టండి. తర్వాత సైనికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, అట్లా సాంకేతికంగా హై అండ్ టెక్నాలజీ వీటన్నిటిలో కూడా సూపరే. ఇప్పటికి కూడా చైనాతో పోల్చుకున్నా, జర్మనీతో పోల్చుకున్నా అమెరికా అందరికంటే గొప్పదే, మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే, వెనిజులా సౌత్ అమెరికాలో ఉండే దేశం, ముఖ్యంగా చెప్పాలంటే సెంట్రల్ అమెరికాలో ఉండే దేశం. చిన్న దేశం, పేద దేశం, సైనికంగా అంత చిన్నది కాదు. ఒక పులికి పిల్లికి ఉన్నంత తేడా ఉంటుంది. పులి అమెరికా అయితే పిల్లి వెనిజులా. సరే, తన విదేశాంగ విధానం తన ఇష్టం. వెనిజులా అమెరికాతో కాకుండా చైనాతో, అట్లాగే క్యూబాతో, రష్యాతో స్నేహం చేసింది. వాళ్ళు కొంత సోషలిస్ట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళ ఇష్టం. అది ఆర్థికంగా అభివృద్ధి చెందిందా లేదా అన్న సరే పక్కకు పెట్టండి. ఆ దేశ అధ్యక్షుడిని, అంటే వెనిజులా యొక్క దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయనను దాడి చేసి, కిడ్నాప్ చేసి, తన అంగరక్షకులైన క్యూబా సైనికులను చంపేసి 10-15 నిమిషాల్లో అమెరికాకి ఎత్తుకుపోయింది. ఇది ప్రపంచమంతా కూడా అవురా ఏంటి దుర్మార్గము, ఎవరి దేశ విదేశాంగ విధానం వారుకుంటుంది. సరే, ఇప్పుడు అమెరికా ఏమని ఆరోపిస్తుంది వెనిజులా పైన? వెనిజులా దేశము, ఆ దేశ ప్రభుత్వము, ఆ దేశ అధ్యక్షుడు మాకు అక్రమముగా డ్రగ్స్ని సప్లై చేస్తూ ఉన్నారు, మా దేశంలో ప్రతి ఏటా 1,00,000 మంది డ్రగ్స్కు అలవాటై చనిపోతున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. సరే, ఇక్కడ డ్రగ్స్ని నెపంగా పెట్టుకుని అమెరికా వెనిజులాని ఆక్రమించాలని ప్రయత్నం చేసింది. సరే, డ్రగ్స్ వెనిజులానే కాదు, అనేక లాటిన్ అమెరికా దేశాలు అమెరికాకు సప్లై చేస్తున్నాయి. ఇలా సుమారుగా 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అప్పుడు కొంచెం తక్కువ, ఇప్పుడు కొంచెం ఎక్కువ. కాకపోతే గత 20-30 ఏళ్ళుగా మరీ ఎక్కువైంది. దాంట్లో కొలంబియా ఉంది, వెనిజులా ఉంది, మెక్సికో ఉంది, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అయితే ఇతర దేశాలపైన దాడి చేయకుండా వెనిజులా పైన దాడి చేయడానికి గల ముఖ్యమైన కారణము మేధావులు చెప్పేది ఏంటంటే పెట్రోలియం. అమెరికా ఏ దేశం పైనైనా దాడి చేయాలంటే ముఖ్యంగా 4 కారణాలు ఉంటాయి. పైగా అమెరికాలో ఉన్న ప్రభుత్వాన్ని శాసించే 4 స్తంభాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ 4 స్తంభాలు ఏంటి అని మనం కనుక ఆలోచన చేస్తే, పెట్రోలియం కోసమని అమెరికా కూరలు చాచి ఎదురు చూస్తూ ఉంటుంది, వికృత రూపం దాచి. ఒకటి పెట్రోలియం. రెండోది ఆయుధాలు ప్రపంచం అమ్ముతారు, డబ్బు చేసుకుంటారు. మూడోది ఫార్మసీ, రకరకాలైన మందులు, అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, కాస్ట్లీ కావచ్చు, రకరకాలైన టీకాలు కావచ్చు. మూడవది. నాలుగోది బ్యాంకింగ్. అంటే ఇతర దేశాల్లో అమెరికా జోక్యం చేసుకుంటుంది అంటే 4 కారణాలు అయ్యి తప్పనిసరిగా ఉంటాయి. దాంట్లో పెట్రోలియం ముఖ్యమైనది. ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ ఎక్కువ కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ పెట్రోలియం రాజకీయాలను 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి అని అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీరు పార్ట్ 1 వ్యూ చేసిన తర్వాత పార్ట్ 2 కూడా చూడండి, పార్ట్ 3 కూడా చూడండి. జై హింద్.